అందరికి నమస్కారం. పల్నాడు ప్రాంతం పౌరుషాల పురిటిగడ్డ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ప్రాంతాన్ని వాళ్ల రాజకీయ లాభాల కోసం, వాళ్ల స్వలాభాల కోసం ఈ రోజున వల్లకాడుగా మారుస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్లీ పల్నాడు ప్రజలకి భయభ్రాంతులకి గురి చేస్తూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితిని ఈ రోజున కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంత ప్రజలకి మళ్లీ పరిచయం చేసింది 5 సంవత్సరాల తర్వాత. ఈ రోజున పిన్నెల్లి బ్రదర్స్ పై ఏదైతే కేసు పెట్టారో అది అక్రమమైన కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు అన్న విషయం అందరికీ తెలుసు. అందులో నిజమైన నిందితులు ఎవరు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా, అలాగే ప్రింట్ మీడియాలో కూడా అసలైన కారకులు ఎవరు, దీనికి కొట్టుకున్నది ఎవరు, ప్రాణాలు కోల్పోయింది ఎవరు అనేది చాలా క్లియర్ గా రాసిన సంగతి కూడా మనందరం చూసాం. కానీ ఈ రోజున అసలు దీంట్లో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ ఇరికించడం వెనక ఎవరు లాభపడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పిన్నెల్లి బ్రదర్స్ పై వాళ్ళని ఎలా అయినా సరే ఆ పల్నాడు ప్రాంతం నుంచి దూరం చేయాలి అన్న ఒకే ఒక కారణంతో, స్వలాభం కోసం, స్వరాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రోజున వారిపై అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, పల్నాడు వాళ్లతో స్నేహం ఎంత మంచిదో పల్నాడు వాళ్లతో శత్రుత్వం అంత చెడ్డది. అదే ఆ పల్నాడోడు గనక ప్రజల మనసు గెలిచిన నాయకుడు అయ్యుండి, ప్రజల మనిషి అయ్యుండి, మంచివాడు అయ్యుండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయ్యుండి, జగనన్న మెచ్చిన నాయకుడు అయ్యుంటే గనక ఆ మనిషితో ఈ రోజు మీరు పెట్టుకున్న ఈ శత్రుత్వం, ఈ విరోధం, ఏదైతే మీరు కొట్టావు దెబ్బ అని అనుకుంటున్నారో ఆ దెబ్బ ఎంత వేగంతో తిరిగి మీ దగ్గరికి వస్తుందో టైం విల్ డిసైడ్. గెట్ రెడీ ఫర్ ఇట్ అని ఈ రోజున చాలా ఈ రోజున 4 అడుగులు వెనక్కేసి ఉండొచ్చు కానీ 40 అడుగులు ముందుకేస్తూ మీ అందరికీ చాలా గట్టిగా సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని కూడా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతోంది. ఇక్కడ నుంచి ఈ రోజున ఏం జరుగుతోందంటే రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు. మెడికల్ కాలేజీల దగ్గర నుంచి నిన్న చూస్తే జిబిలదిన్న హార్బర్ ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. విద్యార్థుల గురించి మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, మహిళలపై జరిగే అత్యాచారాల గురించి మాట్లాడరు. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎలా కేసులు పెట్టాలి, ఎలా ఎవరిని లోపల పంపించాలి, ఎవరు మనకి అడ్డంగా ఉన్నారు, ఎవరు మనకి తలనొప్పిగా మారారు, మనల్ని ఎవరు ఎక్కువ ప్రశ్నిస్తున్నారు, వాళ్ళపై కేసులు పెడదామా, లోపలేద్దామా, ఇలాగే జరుగుతోంది ఈ రోజు అధికారం ఆంధ్ర రాష్ట్రంలో. ఖచ్చితంగా దీనికి ఒక పెద్ద సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది ప్రజలందరికీ కూడా. ఖచ్చితంగా మీరు దీనికి అకౌంటబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. అవేమీ చెప్పరు. ఎంతసేపు అక్రమ అరెస్టులు చేయడము, నిర్బంధాలు చేయడము, బయటకు వస్తే బెయిల్ క్యాన్సిల్ చేయడము, ఇలా సాగుతున్న మీ కక్ష రాజకీయాలకి చరమ గీతం త్వరలోనే పాడతాం.